వెల్కమ్ టు జీవీఆర్ క్రిక్ టాక్స్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాటా ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 4 జీటీ వర్సెస్ పంజాబ్ కింగ్స్. మ్యాచ్ వచ్చేసి వెన్యూ పంజాబ్ హోమ్ గ్రౌండ్ న్యూ చండీగఢ్లోని ముల్లాంపూర్లో జరిగింది. స్లోవర్ వన్స్ అద్భుతంగా చివరి వరకు ఇంట్రెస్టింగ్గా ఉంది మ్యాచ్. గత 3 మ్యాచ్లతో పోలిస్తే ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎనీవే, పంజాబ్కి వచ్చేసి కూపర్ కోహ్లీ డెబ్యూ చేశాడు. జీటీలో అశోక్ శర్మ ఫాస్ట్ బౌలర్ డెబ్యూ చేశారు. అండ్ గ్లెన్ ఫిలిప్స్ జీటీకి డెబ్యూ చేశాడు ఐపీఎల్లో. శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ తీసుకున్నాడు. కానీ అది తప్పేమో అనిపించింది. ఫస్ట్ 3-4 ఓవర్స్ చూస్తే జీటీ అద్భుతంగా స్టార్ట్ చేసింది. సాయి సుదర్శన్, గిల్ మంచి షాట్లతో స్కోర్ బోర్డు పరుగులు ఎత్తిచ్చారు. ముఖ్యంగా గిల్ తన ఇంటెన్సిటీ చూపించాడు ఫస్ట్లో 200 స్ట్రైక్ రేట్తో. ఒక 3 ఓవర్స్ తర్వాత సాయి సుదర్శన్ అవుట్ కావడంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చేసింది. దెన్ ఫామ్లో లేని బట్లర్ వచ్చాడు 1 డౌన్లో. ఇద్దరు స్లో అయిపోయారు బాగా. రన్ రేట్ కూడా పడిపోయింది. 11-12 ఉన్న రన్ రేటు 8.58 అలానే సాగిపోయింది ఇన్నింగ్స్. పర్లేదు, బాగానే సాగుతుంది. 9 ఓవర్స్ 80 ఉన్న టైంలో గిల్ 30+ రన్స్ కొట్టి 38 రన్స్ మీద అవుట్ అయ్యాడు. 145 స్ట్రైక్ రేట్ కూడా డౌన్ అయిపోయింది ఆఫ్టర్ సాయి సుదర్శన్ డిస్మిస్ల తర్వాత. ప్లస్ యూజీ చహల్ బౌలింగ్ వచ్చాక జీటీ స్కోర్ అంతా రన్ రేట్ డౌన్ అవుతూ వచ్చింది. యూజీ చహల్ అద్భుతంగా వేసాడు. ఎకనామికల్లీ మంచిగా వేసాడు, వికెట్స్ తీశాడు, కీలకమైన వికెట్. అండ్ మార్కో యాన్సన్ అద్భుతంగా వేసాడు ఎకనామికల్లీ. మార్కో యాన్సనే ఫస్ట్ బ్రేక్ త్రూ ఇచ్చింది సాయి సుదర్శన్ది. యూజీ చహల్ గిల్ని అవుట్ చేశాడు. ఇది 4th టైం గిల్ మీద. గిల్కి ఎప్పుడు అద్భుతంగా బౌల్ చేస్తాడు యూజీ చహల్. అది మరోసారి పెద్ద షాట్ కొట్టపోయి స్వీప్ షాట్, లాంగర్ బౌండరీస్ కూడా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక గిల్ సాయి సుదర్శన్ అవుట్ అయిన తర్వాత జీటీ బ్యాటింగ్ డెప్త్ అంతగా ఏం లేదని తెలుసు కదా. అదే ఇక్కడ మరోసారి ప్రూవ్ అయింది. బ్యాటింగ్ డెప్త్ లేకపోవడం జీటీని పడుతూ లేస్తూ సాగింది. మరో చిన్న పార్ట్నర్షిప్ గ్లెన్ ఫిలిప్స్ అండ్ జోస్ బట్లర్ మధ్య. కానీ అంత పెద్ద స్ట్రైక్ రేట్తో అయితే పోలేదు ముందుకి. ఓవరాల్గా పడుతూ లేస్తూ నడిచింది. ఆఫ్టర్ ఫిలిప్స్ డిస్మిస్ల తర్వాత ఇంకా డౌన్ అయిపోయింది. ఎవరు పెద్దగా రాణించలేదు. వాషింగ్టన్ సుందర్ కానీ, షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటియా అందరూ బ్యాటింగ్లో విఫలమయ్యారు. ఇటు అద్భుతమైన బౌలింగ్ పర్ఫార్మెన్సెస్ పంజాబ్కి. విజయ్ కుమార్ వైశాఖ్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు ఎకనామికల్లీ. ఒక హర్షదీప్ సింగ్ ఇచ్చిన పరుగుల్లో ఎక్కువ వైడ్, ఎక్స్ట్రాసే ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ ఓవర్ అయితే 12 బాల్స్ వేసాడు, అన్ని వైడ్లు. యార్కర్ లెంత్ ఇద్దాం అనుకుంటున్నా ఆఫ్ సైడ్ వైడ్ యార్కర్ వేద్దామని ట్రై చేసి అన్ని వైడ్లు, నోబులు, బౌన్సర్లు ఎక్కడ పడితే అక్కడ ఇసిరేస్తూ పోయాడు. ఓవరాల్గా 162 బాగానే కట్టడి చేశారు పంజాబ్ కింగ్స్ జీటీని. తర్వాత టార్గెట్ చేజింగ్ దిగింది పంజాబ్. యంగ్ ప్రియాన్ షారియా త్వరగా అవుట్ అయ్యాడు. రబాడా ఫస్ట్ బ్రేక్ త్రూ ఇచ్చాడు జీటీకి. కానీ ఆ తర్వాత సిరాజ్ ఫస్ట్ 2 ఓవర్స్ బాగానే ఇచ్చాడు. 2 ఓవర్స్ 15 రన్స్ ఇచ్చాడు. కానీ తనకు బౌలింగే ఇవ్వలేదు నెక్స్ట్ 2 ఓవర్స్. నెక్స్ట్ కొత్త కుర్రాడు అశోక్ శర్మని దించారు రబాడాతో పాటు. ఇద్దరు వెంట్ టు లాట్ ఆఫ్ రన్స్. ప్రభు అండ్ కూపర్ కోహ్లీ న్యూ ఆల్రౌండర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా డెబ్యూ మ్యాచ్ అద్భుతంగా హిట్టింగ్ చేశారు. ప్రతి ఓవర్లో 6-4 ఉండేట్టు చూశారు. రన్ రేటు బాగా దూసుకుపోయింది. దాంతో చేజింగ్ ఈజీ అయింది ఒక దశలో. ఎందుకంటే పవర్ ప్లేలో మంచిగా రన్స్ చేసి ఉండకపోతే చివరిలో మ్యాచ్ ఓడిపోయేవాళ్ళు. ఎందుకంటే రాను ఆఫ్టర్ 10 ఓవర్స్ స్లో ఉంది, అవుట్ ఫీల్డ్ కూడా స్లోగా ఉంది. అంత అనుకున్నంత ఫాస్ట్ లేదు. తర్వాత ప్రభు అవుట్ అయినాక వీళ్ళ బ్యాటింగ్ కూడా జీటీ లాగానే సాగింది. మొత్తం ఒకేసారి కొలాప్స్ అయిపోయింది. 4 శ్రేయస్ అయ్యర్, నెహాల్ వదేరా, మార్కో స్టోనిస్ అండ్ శశాంక్ సింగ్ 10 పరుగుల తేడానే అవుట్ అయ్యారు మొత్తం. మ్యాచ్ అప్పుడు ఇంట్రెస్ట్గా సాగింది. కానీ కూపర్ కోహ్లీ చివరి దాకా ఫైట్ చేస్తూ చిన్న క్యామియో పార్ట్నర్షిప్ విత్ మార్కో యాన్సన్ 26 రన్స్ పార్ట్నర్షిప్, అదే క్రూషియల్ అయిపోయింది మ్యాచ్కి. ఆ పార్ట్నర్షిప్ తోటే మ్యాచ్ గెలిచారు. ఆ పార్ట్నర్షిప్ లేకపోతే కంపల్సరీ మ్యాచ్ జీటీ వాళ్ళే గెలిచారు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా లేటుగా తీసుకొచ్చాడు శుభ్మన్ గిల్.
ఆశీష్ నెహ్రా స్ట్రాటజీ ఏందనేది ఎవరికి అర్థం కాదు. ఇలానే ఉంటాయి అన్నీ. 2 ఓవర్లు సిరాజ్కి ఇవ్వకపోవటం, వాషింగ్టన్ని కూడా సరిగా యూజ్ చేసుకోకపోవటం బౌలింగ్లో. ప్రసిద్ధ్ కృష్ణ లేట్గా బౌలింగ్ తీసుకురావడం. ప్రసిద్ధ్ కృష్ణ లేట్గా బౌలింగ్ తీసుకొచ్చినా కానీ అద్భుతమైన బౌలింగ్తో, మంచి ఎకనామికల్తో కూడా బౌలింగ్ చేసి వికెట్లు కూడా తీశాడు. ప్లస్ రషీద్ ఖాన్ కూడా గత ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ మంచిగా స్టార్ట్ చేశాడు. అదే కంటిన్యూ చేయాలని ఆశిద్దాం. చాలా బాగా ఎకనామికల్లీ మంచిగా చేశాడు. ఒక వికెట్ కూడా తీశాడు రషీద్ ఖాన్. అద్భుతమైన బౌలింగ్ పర్ఫార్మెన్స్ మిడిల్ ఓవర్లో. ఒక రబాడా, అశోక్ శర్మ మాత్రమే వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. అదే కొద్దిగా ఇద్దరు ఎకనామికల్గా మంచిగా వేస్తుంటే మ్యాచ్ ఖచ్చితంగా టైట్ అయ్యేది పంజాబ్ కింగ్స్కి. అంటే కూపర్ కోహ్లీ అద్భుతంగా హిట్టింగ్ చేశాడు వాళ్ళ ఓవర్లలో, అండ్ ప్రభు సింగ్ కూడా. వీళ్ళు కూడా మిడిల్ ఆర్డర్ కుప్పగొలటం వల్ల ఇబ్బంది పడుతూ సాగింది. కానీ ఫైనల్లీ విజయం మాత్రం ఇటు సైడ్ సాగింది. ఆఖరికి వీళ్ళ బౌలింగ్ డెప్త్ కారణంగా జేవియర్ బాట్లెట్ కూడా వచ్చి లాస్ట్కి ఒక పెద్ద హిట్తో 19th ఓవర్లో కీలకమైన 6 కొట్టాడు. క్విక్లీ 11 రన్స్ చేయడం వల్ల కూడా అది కూడా ఇంపాక్ట్ చూపించింది. లేకపోతే లాస్ట్ ఓవర్ చేజింగ్ ఇబ్బంది అయ్యేది. మ్యాచ్ జీటీ గెలిచేదేమో అట్లా ఉంది. చూడాలి మరి ఓవరాల్ పర్ఫార్మెన్స్ జీవి. శ్రేయస్ అయ్యర్ ఆఫ్టర్ మ్యాచ్ తర్వాత చేతికి బ్యాండేజ్తో కనిపించాడు. మరి ఇంజురీ ఏమైనా ఉందా? ఇంజురీ ఉంటే ఇబ్బందే కాదు పంజాబ్కి. ఇంజురీ లేదనే భావిద్దాం. ఓవరాల్గా మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా సాగింది గత 3 మ్యాచ్లతో పోలిస్తే. క్రూషియల్ 2 పాయింట్స్ వచ్చాయి పంజాబ్కి. డిసప్పాయింట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ జీటీ, బ్యాటింగ్ అండ్ బౌలింగ్ టోటల్లీ. బ్యాటింగ్ ఇంకా చూసుకోవాలి జీటీ వాళ్ళు. మంచి ఫైనల్ 11తో దిగితేనే రిజల్ట్స్ బాగుంటాయి. ఇలానే ఇంకా ఒక 2 మ్యాచ్లు ఓడిపోతే ప్లే ఆఫ్కి వెళ్ళడం కష్టమవుతుంది సెకండ్ స్టేజ్లో. ఎందుకంటే ఫస్ట్ స్టేజ్లోనే 7 మ్యాచెస్లో కనీసం అట్లీస్ట్ 3 to 4 గెలిస్తే సెకండ్ స్టేజ్లో కొంచెం ఈజీగా ఉంటుంది. లేకపోతే మొత్తం గెలవాల్సి వస్తుంది. అది ఇంటి బాట పడక తప్పదు. బౌలింగ్ బాగుంది కానీ బ్యాటింగ్ వచ్చేసరికి ఎంతసేపు రిపీటింగ్ ఆన్ టాప్ 3. పంజాబ్ మాత్రం ఆ ఇష్యూ లేదు. టాప్ 8 వరకు బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. కాకపోతే టైంకి తగ్గట్టుగా ఆడటమే. చూడాలి మరి. ఇది గైస్ జీటీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్. దీనిపై మీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ ఎల్ఎస్జీ వర్సెస్ ఢిల్లీ ఈరోజు జరుగుతుంది లక్నోలోని ఏక్నాథ్ స్టేడియంలో. ఇంట్రెస్టింగ్ ఫైట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఓకే, బాయ్.